సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి, అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి వ్యయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉండగా, అలాగనే రాజ్యాధిపతి లాభాధిపతి వ్యయంలోనే గురుతో కలిసి ఉన్నారు. ఒకవైపు అష్టమశని యొక్క ప్రభావం ఉంది కనుక ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, సత్ప్రవర్తన, దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో ప్రభుత్వపు అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏ కొద్దిపాటి మీరు ఆవేశంగా తీసుకున్నారా అనర్థం జరగడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్య లాంటి వాటితో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇది అసలే వర్షాకాలం ప్రారంభమవుతూ ఉంటుంది కనుక గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కూడా అవసరం. అసలే వర్షాకాలం అవడం వలన దయచేసి నిల్వ ఉండబడిన పదార్థాలను, ఫ్రిడ్జ్లో ఉండబడిన పదార్థాలను దయచేసి భుజించవద్దును. గోరువెచ్చని ఆహారాన్ని భుజించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీలైనంత వరకు శరీరాన్ని ఉష్ణ స్థితిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్యం రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.